కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అభివృద్ధి శకం ఆరంభమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు. స్థానిక డిఎస్ నగర్ లో 50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఈ ప్రాంతాలకు రావాలంటే కనీసం ఆటో వాలాలు కూడా భయపడే పరిస్థితి ఉండేదని, రోడ్లు అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. గుంతలు కూడా పూడ్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తారని మండిపడ్డారు. కేవలం ఏడాది కాలంలోని అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో చాకలిగుంట అభివృద్ధి చేపట్టామని, నల్ల చెరువు వాకింగ్ ట్రాక్, జిమ్ పరికరాల ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఎస్టీ కాలనీలో రోడ్లు నిర్మించామని, నిర్మల్ కాలనీలో డ్రైనేజీ విస్తరణ చేపట్టామని తెలిపారు. పీకలవాగు అవుట్ ఫాల్ కు సంబంధించిన పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. 5 సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఈ ప్రాంతం డిఎస్ నగర్ ప్రాంతంలో, ఈ డివిజన్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు అందరం కూడా చూసాం. ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా డిఎస్ నగర్లోని 16వ లైన్ దాదాపు 5 సంవత్సరాల పాటు అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్డు వేయడానికి అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు 49 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పక్కనే మనకున్నటువంటి స్పీకర్ వాక్ చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితులు. ఆ చాకల్గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం, మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో డీసిల్టేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని పక్కనే నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంట్తో పాటు టాయిలెట్స్ని కూడా కొత్తగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, నిమ్మల్పేట ట్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వన్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రవహించేటువంటి పీకలవాగు సంబంధించినటువంటి అవుట్ఫాల్ డ్రైన్తో పాటు దానికి కావాల్సినటువంటి రీటైల్ వాల్ని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి 14వ డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీగూడెం కానీ ఈ ప్రాంతాల్లో ఈ స్ట్రోమ్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని, వాళ్ళ అవసరాలను గుర్తించి ఒక్కొక్కటిగా ఈ నగరంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కార్పొరేటర్లు అలాగే కుటుంబ నాయకుల సహకారంతో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.